అండ్ టిప్స్ ఛానల్. మనం ప్రతిరోజు కిచెన్లో చేసుకునే పనులను సులువుగా ఎలా చేసుకోవాలి, ఇది అనవసరం అని పడేసే వస్తువుని తిరిగి ఎలా ఉపయోగించుకోవాలని సూపర్ యూస్ఫుల్ టిప్స్ అయితే వచ్చేసానండి. స్కిప్ చేయకుండా చూడడానికి అయితే ట్రై చేయండి. మీకు ఏది బాగా నచ్చింది అనేది కూడా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. యూస్ఫుల్గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ లైక్ అయితే ఇవ్వడం అసలు మర్చిపోకండి. ఫస్ట్ టిప్ని అయితే చూసేద్దామండి. మన వాషింగ్ మిషన్లో కొన్ని బట్టలు మనం వేసినప్పుడు అంటే మీన్స్ బెడ్షీట్స్ కానివ్వండి, లేదంటే కర్టన్స్ కానివ్వండి, అప్పుడప్పుడు వేస్తూ ఉంటాం కదా. అవి ఏంటంటే మనకు ఖచ్చితంగా మనం వేసేటప్పుడు వాషింగ్ మిషన్లో కంఫర్ట్ వేయాలి అనుకుంటాం కదా, బట్టలు మంచి వాసన వస్తూ ఉండాలి అని చెప్పేసేసి. అలాంటప్పుడు మనకి ఇన్ కేస్ కంఫర్ట్ లేదు అయిపోయింది అనుకోండి, ప్రస్తుతానికి మనం బెడ్షీట్లు కానీ కర్టన్స్ కానీ వేయాలి అనుకోండి, ఆ టైంలో కంఫర్ట్ లేదు అనుకున్నప్పుడు ఈ సింపుల్ చిట్కాని అయితే ట్రై చేయండి. టాల్కమ్ పౌడర్ ఉంటుంది, టాల్కమ్ పౌడర్లో కొంచెం వాటర్ వేసేసి మొత్తం వాటర్లో అంతా కలిసిపోయేలా కలిపేసుకోవాలి. కలిపేసుకున్న సేమ్ మనం బట్టల్లో కంఫర్ట్ ఎలా అయితే వేస్తామో అలాగే సేమ్ అదే ప్లేస్లో వేసామనుకోండి, కంఫర్ట్ లేకపోయినా సరే బెడ్షీట్స్ అనేవి లేదంటే బట్టలు అనేవి ఏదైతే అవి మంచి వాసన అయితే వస్తూ ఉంటాయి. ఐ హోప్ ఈ టిప్ అయితే నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి బియ్యం పిండి ఉంటుంది కదా, బియ్యం పిండిని ఒక పావు స్పూన్ అయితే తీసుకున్నానండి. దానిలోనే పెరుగు ఉంటుంది కదా, పెరుగునైతే కొంచెం అయితే దానిలో సేమ్ అదే పావు స్పూన్ అయితే తీసుకున్నాండి. నిమ్మకాయ ఉంటుంది, నిమ్మకాయ అయితే ఒక పావు స్పూన్ అయితే తీసుకురండి. ఈ మూడింటిని బాగా కలిపేసి దేనికి ఉపయోగిస్తాం అనుకున్నా సూపర్ యూస్ఫుల్ టిప్ కోసం అయితే తీసుకొచ్చేసానండి. ఈ మూడింటిని బాగా ఒక థిక్ పేస్ట్ లాగా కలిపేసేసుకొని, మనం ట్యాన్ అయిపోతూ ఉంటాం కదా, బయట నుంచి వచ్చిన తర్వాత ఒకసారి మనమే చూసుకొని అబ్బాయి ఏంటి లేయర్ హ్యాండ్స్కి నెక్కి కానివ్వండి ఒక ప్యాచ్ లాగా కనిపిస్తూ ఉంటుంది. ఆ ప్యాచ్ మొత్తం పోవాలి అంటే వీక్లీ 2 times అయినా సరే మనం ఏదైనా టూర్కి వెళ్ళినప్పుడు ఫుల్ ట్యాన్ అయిపోతూ ఉంటాం కదా, టూర్ నుంచి వచ్చిన తర్వాత వీక్లీ 2 times కనుక మీరు ఈ ప్యాక్ వేసుకున్నారే అనుకోండి, ఇలా వేసేసుకొని 10 minutes ఉంచేసి తర్వాత వాష్ చేసేసుకోండి. మీకు ఖచ్చితమైన రిజల్ట్ అయితే ఉంటుంది. రెగ్యులర్గా చేస్తూ ఉండండి, ట్యాన్ అనేది రిమూవ్ అవుతుంది. ఐ హోప్ ఈ టిప్ నచ్చిందని అనుకుంటున్నాను. పక్కనే ఏమైనా బెల్ సింబల్ అయితే యాక్టివేషన్లో ఉంచుకున్నారే అనుకోండి, ఇలాంటి టిప్స్ నేను పెట్టిన వెంటనే మీకైతే నోటిఫికేషన్ అయితే ఆన్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసేసి ఇలాంటి ప్రమిది ఉంటుంది కదా, ఒక ప్రమిదిని అయితే తీసేసుకోండి. దానిలోనే కాఫీ పౌడర్ ఉంటుంది కదా, కాఫీ పౌడర్ ఏ బ్రాండ్ అయినా పర్లేదని కాఫీ పౌడర్ని కొంచెం అయితే వేసేసుకోండి. దానిలోనే కొబ్బరి నూనె ఉంటుంది కదా, కొబ్బరి నూనె అయితే కొంచెం అయితే వేసేసుకొని కాఫీ పౌడర్ ప్లస్ కొబ్బరి నూనె రెండు కలిసిపోయేలాగా ఒక్కసారి అయితే కలిపేసుకోవాలి. ఆ కలిపేసుకున్న తరువాత మన లవంగాలు ఉంటాయి కదా, లవంగాల్ని ఇలా కొంచెం పౌడర్ లాగా చేసేసుకోవాలి. తర్వాత ఇలా ఒత్తు ఉంటుంది కదండి, ఒత్తును ఒక్కసారి వేసుకున్న తర్వాత మళ్ళీ పైన కొబ్బరి నూనె అయితే వేసేసుకోండి. కొబ్బరి నూనె వేసిన తర్వాత వెలిగించుకోండి. ఇది హాల్లో 6 ఆ టైంలో పెట్టుకున్నాను, సాయంత్రం 6 ఆ టైంలో పెట్టేసుకుని, లేదంటే కిచెన్లో కానివ్వండి పెట్టేసుకున్నాను. దోమలు అనేవి కొంచెం ఎక్కువ వస్తూ ఉన్నాయి అనుకోండి, కొంత అయినా సరే ఈ దీపానికి అనేవి దోమలు అనేవి రాకుండా ఉంటాయి. ఐ హోప్ ఈ టిప్ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ ఏది మీకు బాగా నచ్చిందనేది కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి ఒక స్ప్రే బాటిల్ని అయితే తీసేసుకోండి. దానిలో షాంపూ ఉంటుంది కదా, షాంపూని కొంచెం అయితే వేసుకున్న తర్వాత మన కంఫర్ట్ ఉంటుంది కదా, కంఫర్ట్ని కూడా కొంచెం అయితే వేసేసుకోండి. దీనిలో కర్పూరం ఉంటుంది కదా, కర్పూరం కూడా కొంచెం అయితే వేసేసుకున్న తర్వాత కొంచెం వాటర్ అయితే పోసేసుకోవాలండి. దీన్ని స్ప్రే బాటిల్ పోసి దేనికి ఉపయోగిస్తాం అనుకుంటున్నారా, వర్షాకాలం కాబట్టి కొంచెం అయితే బ్యాడ్ స్మెల్ అనేది కొంచెం చెమ్మలాగా వస్తూ ఉంటుంది కదా, అలాంటి అప్పుడు ఇలాగా మ్యాట్స్ పైన, అలాగే విండోస్ పైన, కర్టన్స్ పైన, అలాగే బాత్రూమ్ దగ్గర గోడల పైన మంచి వాసన వస్తూ ఉండాలి అంటే ఈ స్ప్రే చెల్లారు అని అంటే మంచి వాసన అయితే ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. కర్పూరం వేసాం, కంఫర్ట్ వేసాం కాబట్టి సూపర్ యూస్ఫుల్ టిప్ అండి ఇది. ఒకసారి ఎవరికైనా బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంది అనుకున్నప్పుడు మన బాత్రూంలో పర్ఫ్యూమ్గా కూడా దీని అయితే ఉపయోగించుకోవాలి. ఎవరికైనా యూస్ఫుల్గా అనిపిస్తే ఈ టిప్ని అయితే ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి డేట్స్ ఇలా తెచ్చుకుంటూ ఉన్నామే అనుకోండి, డేట్స్ ఎక్కువ మనం కొంచెం ఏదైనా కాస్ట్ తక్కువ ఉంటే ఎక్కువ క్వాంటిటీలో తెచ్చుకుంటూ ఉంటాం కదా, ఇవి త్వరగా పాడవకుండా ఉండాలి అని అనుకోండి, ఫ్రిడ్జ్లో పెడితే ఎటు త్వరగా పాడవలే కానీ బయట విడిగా పెట్టినా సరే పాడవకుండా ఉండాలి అంటే మనం తీసుకొచ్చుకున్న వెంటనే ఇలా గ్లాస్ జార్లో వేసేసి లోపల సీడ్ ఉంటుంది కదా, లోపల సీడ్ని ఈజీగా కూడా తీసేయచ్చు అండి. రీఫిల్ ఉంటుంది కదా, రీఫిల్ తీసుకొని బ్యాక్ సైడ్ నుంచి ఇలా తీసేసామనుకోండి త్వరగా అయితే పాడవదు, ఫంగస్ అనేది ఫామ్ అవ్వకుండా ఉంటుంది. ఐ హోప్ ఈ టిప్ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలా టీ పౌడర్ ప్యాకెట్స్ ఉంటాయి కదా, వీటిని అనవసరం అని చెప్పేసి అయిపోయాక వీటిని పడేస్తూ ఉంటాం కదండి, వీటిని ఈరోజు పడేయకుండా దేనికి ఉపయోగించాలో చూపిస్తానండి. అండ్ ప్లీజ్ అండి, వీటిలో ఇప్పటివరకు చూసి కూడా ఇంతవైతే లైక్ కొట్టలేదు, అయితే లైక్ కొట్టండి అండి. మీ యొక్క లైక్ నాకు చాలా వాల్యుబుల్ అండి. మీ యొక్క లైక్ ఇవ్వడం వల్ల వేరే వాళ్ళకైతే ఈ వీడియో సజెస్ట్ అవుతుంది కాబట్టి ప్లీజ్ ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి. ఆ టీ పౌడర్ ప్యాకెట్ ఉంటుంది, ఆ ప్యాకెట్ పౌడర్ పైన పేపర్ ఉంటుంది, ఆ పేపర్ని ఇలా చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని ఇలా హాట్ ప్యాక్లో వేసుకుని, హాట్ ప్యాక్లో మనం ఏం చేస్తామంటే కామన్గా కర్రీస్ కానివ్వండి, లేదంటే
టిఫిన్స్ కానివ్వండి, రైస్ కానీ పెడుతూ ఉంటాం కదా, అయితే ఇది క్లోజ్ చేస్తూ ఉంటాం. లిడ్ అనేది ఎప్పుడు క్లోజ్లో ఉంటుంది కాబట్టి కొంచెం అనేది బ్యాడ్ స్మెల్ అనేది వస్తూ ఉంటుంది. అలా బ్యాడ్ స్మెల్ రాకుండా ఉండాలంటే అప్పుడప్పుడు కనుక ఈ న్యూస్ పేపర్స్ కానివ్వండి, ఇలా టీ ప్యాకెట్స్ కానీ వేసేసి వాటర్ వేసేసి హాఫ్ అన్ అవర్ వదిలేసామనుకోండి బ్యాడ్ స్మెల్ అనేది లేకుండా ఉంటుంది. ఐ హోప్ ఈ టిప్ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. నెక్స్ట్ టిప్ వచ్చేసి ది బెస్ట్ టిప్ అండి. ముఖ్యంగా మిషన్ కుట్టే వాళ్ళకైతే ది పర్ఫెక్ట్ టిప్ అండి ఇది. చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు కూడా, చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు ఏంటంటే ఇవి దారపు ఉండలను తీసుకెళ్ళి వెంటనే వాటర్లో వేస్తూ ఉంటారు. వాళ్ళు చేతికి అందేటట్లు పెట్టామనుకోండి వాటర్లో వేస్తూ ఉంటారు. అలాగే ఎక్కువ ఈరోజు వర్షాకాలం కాబట్టి ఈ రోజుల్లో మనం ఏదైనా దారపుండలు తీసుకురావడానికి వెళ్ళినప్పుడు ఏదైనా వర్షంలో తడిచినా కానివ్వండి, వీటిని వెంటనే ఎండలో వేస్తే సరిపోతుందిలే కానివ్వండి, కాకపోతే ఎండలో వేయలే అంత టైం లేదు, 2-3 గంటలే బాగా ఎండలో పెడితే తడిసి ఈజీగా అయితే వచ్చేస్తుందండి. అండ్ వెంటనే తీసుకోవాలండి, ఎందుకంటే అది దారపు ఉండలు అనేవి త్వరగా తడిచిపోయినా సరే త్వరగా ఒకదానికి అంటుకుపోయి ఊరికే పాడైపోతూ ఉంటాయి. అలా ఎంత వాటర్లో తడిచినా సరే పాడవకుండా ఉండాలి అని అంటే మనం పాలు కాచుకుంటూ ఉంటాం. పాలు కాచేటప్పుడు ఇలాగ హోల్స్ ఉన్న ప్లేట్ పెట్టేసి దాన్ని ఆ ఆవిరికి అనేది ఊరికే ఆరిపోతాయండి. ఇలా పాలే కాదండి, మనం అన్నం ఉడకబెట్టుకునేటప్పుడు అలానే టీ కాచుకునేటప్పుడు ఇలా పెట్టేసుకున్నామే అనుకోండి, వీటిని పడేయకుండా. ఎందుకంటే కొంతమంది ఏంటంటే అవి రావు ఇంకా పాడైపోయినాయి అని చెప్పేసి పడేస్తూ ఉంటారుగా, అలా కాకుండా ఇలాగ టీ కాచుకునేటప్పుడు కానివ్వండి, లేదంటే మనం పాలు కాచుకునే పెట్టేసుకున్నామే అనుకోండి, ఊరికే ఈ ఆవిరికై ఊరికే డ్రై అయిపోతాయండి. అండ్ అలానే వాటిని అయితే త్వరగా కూడా ఉపయోగించుకోవచ్చు. ఐ హోప్ ఈ టిప్ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసేసి కొన్నిసార్లు స్టీల్ బాక్సులు ఇలాంటివి ఉంటాయి కదండి, ఈ స్టీల్ ప్లేట్స్ ఏంటంటే కొన్నిసార్లు పైన క్యాప్ అనేది చాలా టైట్గా ఉంటుంది కదా, అది పెట్టాలన్నా కానివ్వండి తీయాలన్నా పెద్ద టాస్క్ అనే చెప్పొచ్చు మనకి. అలాంటప్పుడు సింపుల్గా దీనికి పెట్టుకోవాలి, సింపుల్గా ఈజీగా రావాలి అనుకున్నప్పుడు కొబ్బరి నూనె ఉంటుంది కదండి, కొబ్బరి నూనె ఒకసారి పైన క్యాప్ ఏదైతే ఉందో ఆ క్యాప్కి అలాగే కింద బాక్స్ ఏదైతే ఉంటుందో ఆ బాక్స్ కూడా మనం అప్లై చేసేసాం అనుకోండి, క్యాప్ అనేది ఈజీగా తీసుకోవడానికి ఉంటుందండి. అండ్ అలాగే మనకు కూడా ఎక్కువ కూడా టైం అలాగే శ్రమ పడాల్సిన అవసరమే లేకుండా ఉంటుంది. ఐ హోప్ ఇది కూడా నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి ఒక చిన్నది అన్న డబ్బా ఉంటే ఇలాంటి డబ్బాని అయితే తీసేసుకోవాలండి. దీనిలో సాల్ట్ ఉంటుంది కదా, సాల్ట్ని అయితే కొంచెం అయితే వేసేసుకోండి. ఇవే కాదండి, ప్రీవియస్ వీడియోస్లోకి వెళ్ళండి, చూడండి, మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ యూస్ఫుల్గా అనిపిస్తే మాత్రం ప్లీజ్ ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి. దానిలో విమ్ లిక్విడ్ ఉంటుంది, విమ్ లిక్విడ్ అనేది కొంచెం అయితే వేసేసుకోవాలండి. దానిలో బేకింగ్ సోడా ఉంటుంది కదా, బేకింగ్ సోడా కనుక కొంచెం వేసేసుకోవాలి. తర్వాత నాఫ్థలిన్ బాల్స్ని ఇలా పౌడర్ లాగా చేసేసుకోవాలండి. కలరా ఉండలు అంటే కదా, ఆ కలరా ఉండలను కూడా ఇలా పౌడర్ లాగా చేసేసుకొని దీనిలో వేసేసుకోవాలండి. అయితే దీనిపైన క్యాప్ అనేది కొంతమంది హోల్స్ ఉన్నది పెట్టుకుంటే, ఏదైనా హోల్స్ ఉన్నది అయితే పెట్టేసుకోవచ్చు. ఇక్కడ నాకు క్యాప్కి అనేవి హోల్స్ లేవు కాబట్టి నేనైతే హోల్స్ చేస్తున్నానండి. దీన్ని దేనికి ఉపయోగిస్తాం అనుకుంటున్నాడు, ఇప్పుడు వర్షాకాలం కాబట్టి చిన్న చిన్న పురుగులు అనేవి ఫ్రూట్స్ దగ్గర ఎక్కువ అయితే వస్తూ ఉంటాయి కదా, డైనింగ్ టేబుల్ దగ్గర మనం ఒక్కసారి క్లీన్ చేయకపోయినా సరే ఆ చిన్న చిన్న పురుగులు ఎక్కువ అయితే ఊరికే వచ్చేస్తూ ఉంటాయి కదా, అలాంటప్పుడు ఈ బాటిల్ని తీసుకెళ్ళి కనుక మనం ఆ డిన్నర్ టేబుల్ పైన పెట్టేసాము అనుకోండి, ఆ చిన్న చిన్న పురుగులను కొంతలో అయినా కంట్రోల్ అవుతాయండి. అండ్ ఇలాంటి దోమలు చిన్న చిన్న పురుగులు కంట్రోల్ అవ్వడం మన ఛానల్లో చాలా అయితే టిప్స్ అయితే ఉండండి. ఇది కూడా ఖచ్చితంగా ది బెస్ట్ టిప్ అయితే ఒక్కసారి చేయగానే ఏది అయితే కంట్రోల్ కాదండి. దీన్ని కనుక మీరు రెగ్యులర్గా చేస్తూ ఉంటే ఫ్రూట్స్ దగ్గర కానివ్వండి, లేదా ఆనియన్స్ దగ్గర కానివ్వండి, డిన్నర్ టేబుల్ పైన దగ్గర కానివ్వండి, ఇలాంటివి పెడుతూ ఉన్నారే అనుకోండి, కొంతలో కొంత అనేది సరే ఖచ్చితంగా కంట్రోల్ అయితే అవుతాయండి. ఐ హోప్ ఈ టిప్ కూడా నచ్చిందనే అనుకుంటున్నానండి. ఈ టిప్స్ అన్నిటిని ఎవరికైనా యూస్ఫుల్గా వస్తే ఒకసారి ఈ టిప్స్ అన్నిటిని ట్రై చేయండి. అండ్ ఏది బాగా నచ్చింది అనేది కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. యూస్ఫుల్గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. పక్కన బెల్స్ మీద అయితే యాక్టివేషన్లో ఉంచుకోండి. లైక్ అయితే ఇవ్వడం అసలు మర్చిపోండి. రేపటి వీడియోలో మంచి మంచి టిప్స్ వస్తే మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు మీ అందరూ హ్యాపీగా ఉన్న హార్ట్ఫుల్గా అయితే కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవర్ వాచింగ్.